హలో మావా బ్రోస్. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలుస్తుందా లేకపోతే ఢిల్లీ క్యాపిటల్స్ గెలుస్తుందా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అమ్మాయ ఎట్లా ఫ్రీ పాయింట్లు ఇచ్చేకి ఢిల్లీ వస్తూ ఉంది. 2 పాయింట్లు యాడ్ అయిందంటే పక్కా మనం అయితే పాయింట్స్ టేబుల్లో ముందుకు పోవచ్చు. థ్యాంక్ యూ ఢిల్లీ ఫ్రీ పాయింట్లు ఇచ్చేదానికి. అరే ఇషాను ఆగు ఇక్కడున్నది ఏమన్నా కేకేఆర్ అనుకుంటే ప్రతి టీంకి 2 పాయింట్లు ఫ్రీగా ఇచ్చేకి. ఢిల్లీ క్యాపిటల్స్ లాస్ట్ మ్యాచ్లో చూస్తే కదా పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉన్న ఆర్సీబీని ఓడిచ్చొస్తా ఉన్నాము. మీరు ఇప్పటిదాకా ఎవరినైనా ఓడించిండొచ్చు, మాకు అది మ్యాటరే కాదు. ప్రస్తుతానికి ఇప్పుడు మ్యాచ్ ఆడుతూ ఉండేది మీరు ఎస్ఆర్హెచ్తో, మ్యాచ్ జరుగుతూ ఉండేది కూడా ఉప్పల్లోనే. నువ్వు కావాలంటే లాస్ట్ 2 మ్యాచ్లు కూడా చెక్ చేసుకో. బౌలింగ్తో మ్యాచ్లు గెలిచిందాము. ఇక మీకు కూడా దబ్బుడు తిప్పుడే చూస్తాంలే మీ బౌలింగు. లాస్ట్ 2 మ్యాచ్లో యంగ్స్టర్లు ఏదో గుడ్డిగా వేసేపటికి 2 మ్యాచ్లు గెలిచేసిరి. ఆ దానికే మీరు ఓ అంటే ఎట్లా? బౌలింగ్ అంటే ఎవరిది? మాది. చూస్తారు కదా ఎంత మంచి బౌలింగ్ లైనప్ ఉందో. లుంగి ఎంగిడి, అక్షర్ పటేలు, కుల్దీప్ యాదవ్, నటరాజన్ను, ఆకిబ్ నవి, ఇంత మంచి స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్ ఉండేది మాదే. ఆర్సీబీ ముంబై లాంటి తోపు బ్యాట్స్మెన్లే మేమైతే 200 లోపల రిస్ట్రిక్ట్ చేసి, అట్లాంటిది మీరెంత? బౌలింగ్ లైనప్ మొత్తానికి నేను ఒక్కడే సరిపోను. అయినా మీ దీంట్లో బౌలింగ్ స్ట్రాంగ్గా ఉంటే మాది బ్యాటింగ్ స్ట్రాంగ్గా ఉంది. బ్యాట్స్మెన్లు ట్రావిస్ జెడ్డు, నేను, అట్లాగే ఈశాన్ కిషాను, క్లాసను, మన టెక్నిక్ స్టారు అంకిత్ వర్మ, ఇట్లా ఎంత మంచి బ్యాట్స్మెన్లు మా దీంట్లో ఉండరు. ఇందులో ఒక ఇద్దరు క్లిక్ అయినా కూడా మీ పని కథమే. ఎస్, అభిషేక్ చెప్పింది కరెక్టే. ఈ కాటేరమ్మ కొడుకు అందరికంటే మంచి ఫామ్లో ఉంటాడు. అభిషేక్ కూడా ఒక మ్యాచ్ పస్తుంటా ఉంది, ఇంకో మ్యాచ్ కొడుతున్నాడు. ఇక ఈశాన్ కూడా అంతే. ఈరోజు ఎవరో ఒకరు తగులుకుంటారు, మీ పని పడతారు. అవసరమే రానివ్వను. బోత్ బ్యాటింగు బౌలింగు నేను చూసుకుంటా. మంచి ఊపులో ఉండా. బౌలింగ్ అయితే ఇంకా అసలు పక్క ఈ మ్యాచ్లో కూడా ఒక 4 వికెట్లైనా తీయాల్సిందే. వరుస పెట్టి 2 మ్యాచ్లు గెలిచేపాటికి బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతా ఉన్నట్లుంటారు. ఈ మ్యాచ్ కూడా ఈజీగా గెలిచేస్తాం అనుకుంటున్నారు, కానీ అది జరగదుగా. మ్యాచ్ అయిపోయినాక తెలుస్తుంది ఢిల్లీ ఎంత స్ట్రాంగ్ టీమో అని. స్టెప్స్ నేను నిజం చెప్తా ఉంటా, మీరు అస్సలు గెలిచేలే. ఎందుకు ఆశ పెట్టుకుంటావు చెప్పు? మా టీంకి ఏం తక్కువ? బ్యాటింగు ఉంది, బౌలింగ్ ఉంది, ఆల్రౌండర్స్ ఉండరు. ఇన్ని పెట్టుకొని మేమెందుకు గెలవము? బ్లాక్ మ్యాజిక్ అంటే నీకు ఇంకా తెలియదా? మన సిఎస్కే మ్యాచ్తో మేము అట్లే గెలిచింది. ఈ మ్యాచ్ కూడా స్టేడియానికి 4 వైపులా 4ని పెట్టింది. వాళ్ళకి 4 బస్తాల నిమ్మకాయలు కూడా ఇచ్చింది చేతబడి చేసేకి. ఒక్కరు క్లిక్ అయినా సరే అయిపోయాం ఈ పని. క్లిక్ అయ్యేదేమి, వాళ్ళకి డొమెస్టిక్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అందుకే కదా ఇప్పుడు వాళ్ళను దింపింది.